మన టాలీవుడ్‌లో ఒక్కొక్కసారి ఒక్కొక్క జోనర్ బాగా క్లిక్ అవుతుందనమాట. ఒక టైంలో చూసుకున్నామంటే హర్రర్ సినిమాలు బాగా క్లిక్ అయ్యి అందరూ కూడా హర్రర్ సినిమాల పైనే పడ్డారు. అండ్ కామెడీ హర్రర్ సినిమాలైతే జనాల్ని బానే మెప్పించాయన్నమాట. ఒక టైంలో చూసుకున్నామంటే చాలా వరకు యాక్టర్స్ అండ్ అప్‌కమింగ్ యాక్టర్స్ కూడా ఈ హర్రర్ కామెడీ జోనర్‌ని ఎక్కువగా ఎంచుకున్నారనమాట. సో పెద్దగా ఒక టైం వరకైతే వర్కౌట్ అయ్యాను గానీ ఆ తర్వాత మాత్రం ఆ సినిమాలు కూడా బాగా డౌన్ అయ్యాయి. తర్వాత లవ్ మూవీస్ పైన పడ్డారు. అండ్ కొంచెం బోల్డ్ మూవీస్ పైన కూడా పడ్డారు. ఇలా డిఫరెంట్ జోనర్స్ అయితే తీసుకుంటూ వస్తున్నారనమాట. బట్ ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చూస్తూ ఉంటే మాత్రం వైలెన్స్ జోనర్‌ని అయితే ఎక్కువ ఎంచుకుంటున్నారు. లైక్ ఇప్పుడు రీసెంట్‌గా 'హిట్ 3' సినిమా కూడా వచ్చింది. భారీ వైలెన్స్ అయితే ఉంది మూవీలో. నాని గారు కూడా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఆ సినిమా కూడా 100,00,00,000 పైన కలెక్షన్స్ అయితే రాబట్టిందనమాట. మంచి హిట్ అయితే కొట్టారు నాని గారు. వరుసగా 4వ హిట్ కూడా కొట్టారనమాట. మన టాలీవుడ్‌లో కూడా చాలామంది డైరెక్టర్స్ కూడా వైలెన్స్ సంబంధించిన కథలే ఎక్కువగా ప్రిపేర్ చేస్తారని కూడా అర్థమవుతుందనమాట. సో ప్రీవియస్ మన టాలీవుడ్ వరకే చూసుకున్నామంటే 'సలార్' సినిమా వచ్చింది. 'సలార్' సినిమా కూడా కొంచెం వైలెన్స్ అండ్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అలాగే 'హిట్ 3' కావచ్చు. అండ్ ఇప్పుడు మాలీవుడ్ నుంచి కూడా కేరళ నుంచి కూడా 'మార్కో' సినిమా వచ్చింది. 'మార్కో' సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ వైలెన్స్ అని చెప్పాలి. అండ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మాలీవుడ్ నుంచి ఇంత పెద్ద వైలెన్స్ ఉన్న సినిమా వస్తుందా అని చెప్పి ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఇంకా బాలీవుడ్ నుంచి చూసుకున్నా కూడా 'యానిమల్' సినిమా వచ్చింది. మన సందీప్ రెడ్డి వంగ గారు 'యానిమల్' సినిమాని డైరెక్ట్ చేశారు. ఆ సినిమాలో కూడా భారీ వైలెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ ఫైట్ గురించి మనం ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటాం అనమాట. సో ఆ రేంజ్ వైలెన్స్ అయితే ఉంటుంది. సరే ప్రజెంట్ ఈ సినిమాలు అయితే వచ్చి ఇంకా రాబోయే సినిమాల గురించి చూసుకున్నా కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి. లైక్ ఇప్పుడు ఎన్టీఆర్ గారు కూడా 'డ్రాగన్' సినిమా తీస్తున్నారు. 'డ్రాగన్' సినిమా కూడా భారీ వైలెన్స్ అండ్ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని కూడా చెప్తున్నారు. అలాగే ప్రభాస్ గారు 'సలార్ 2'తో రాబోతున్నారు. 'సలార్ 1' ఆ రేంజ్ వైలెన్స్ ఉంటే ఇంకా 'సలార్ 2'లో ఏ రేంజ్ ఉంటుందో మనం అసలు ఊహించుకోవడానికే సో మనకు అసలు ఇమాజినేషన్ సరిపోదనమాట. అలాగే 'స్పిరిట్' ఇంకా సందీప్ రెడ్డి వంగ గారు 'యానిమల్' సినిమానే మనం చూసామన్నమాట. ఆ ఇంటర్వెల్ ఫైట్ జస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇంకా ప్రభాస్ గారు లాంటి యాక్టర్ కనిపించారంటే మాత్రం సో ఇంకా ఇంటర్వెల్ 'యానిమల్' సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ ఉంది కదా అలాంటి ఒక 4-5 ఫైట్స్ అయినా 'స్పిరిట్' సినిమాలు అయితే పక్కాగా ఉంటాయి. సో అలాగే చూసుకున్నామంటే నాని గారు 'హిట్ 3' సినిమాతో భారీ వైలెన్స్ అయితే చూపించారు. అండ్ 'హిట్ 3'ని జస్ట్ ఒక గ్లిమ్స్ లాగానే నాని గారు చెప్తున్నారనమాట. ఇంకా 'ప్యారడైజ్' సినిమా ఎలా ఉండబోతుందో కూడా జస్ట్ ఒక గ్లిమ్స్ వీడియో వచ్చింది. ఆ టైంలోనే మనం ఏంటి నాని గారు ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అసలు ఇలాంటి క్యారెక్టర్ అని చెప్పి మనం ఆశ్చర్యపోయాము. సో ఇంకా మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. అలాగే చిరంజీవి గారి అలాగే శ్రీకాంత్ గారి డైరెక్షన్లో ఒక సినిమా రాబోతుంది కదా సో అది కూడా భారీ వైలెన్స్తో అయితే రాబోతుందంట. చాలామంది యాక్టర్స్ డైరెక్టర్స్ అయితే మాత్రం ఇప్పుడు వైలెన్స్ జోనర్నే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. మరి టాలీవుడ్లో ఈ ట్రెండ్ ఎన్ని రోజులు సాగుతుందని మాత్రం వెయిట్ చేసి చూద్దాం. ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పటి వరకు వచ్చిన వైలెన్స్ సినిమాలన్నీ బాగానే బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హిట్గానే నిలిచాయి. మరి రాబోయే వైలెన్స్ అండ్ యాక్షన్ మూవీస్ ఎంతవరకు హిట్ అవుతాయి అండ్ బాక్స్ ఆఫీస్ పరంగా ఎంతవరకు కలెక్షన్స్ రాబడతాయని మాత్రం వెయిట్ చేసి చూద్దాం. అయితే మీరేమనుకుంటున్నారు? ఈ జోనర్ ఎన్ని రోజులు ఉంటుంది? అలాగే ఈ జోనర్ ప్రజెంట్ అంత కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా లేదనే దాని గురించి ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.